హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాషా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఈ వీడియో వచ్చేసి మా బాబు బుక్స్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను, చూపిద్దాం అనుకుంటున్నాను. సో మేము మా బాబుకి 6 months నుంచి ఇప్పుడు 3 years అనమాట. 3 years వరకు మేము ఏ బుక్స్ తెచ్చామో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. వీడియో మీకు హెల్ప్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. పిల్లలు ఏదో పుస్తకాల పురుగులు అవ్వాలని చెప్పి అంతగా రుద్దనక్కర్లేదనమాట. జస్ట్ మనము బేసిక్ థింగ్స్ కొంచెం అలవాటు చేయడానికి బుక్స్ కొన్నాను. నేనైతే అలానే కొన్నాను. సో అలా కొంటే ఏంటంటే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట, ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోవచ్చు. చిన్నప్పటి నుండే ఎందుకు అన్ని బుక్స్ కొనడము, ఎందుకు అంత అనిపించచ్చు కదా. సో మనం ఏజ్ తగ్గట్టు ఆ ఏజ్కి ఇప్పుడు కొంచెం అవైలబుల్గా ఉన్నాయి బుక్స్. మనం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే కొంచెం యాక్టివిటీ బేస్డే ఉంటున్నాయి బుక్స్. మరీ ఇంకా ఏబిసిడిఏ నేర్చుకోవాలి అన్నట్టుగా ఏమీ ఉండట్లేదు. సో ఫస్ట్ నుంచి కొంచెం బేసిక్గా ఎలా స్టార్ట్ చేయాలో అలా స్టార్ట్ చేయొచ్చు. 6 months నుంచి పిల్లలకి బాగా బ్రెయిన్ అనేది మస్తు ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. సో 6 months నుంచి 3 years వరకు చాలా ఫాస్ట్ ఉంటుంది. మనం ఏది చెప్పినా కానీ తొందరగా గ్రాస్ప్ చేస్తారనమాట. సో అట్లని మనం ఐఏఎస్లు ఐపీఎస్లు ఇప్పుడే అవ్వాలని చెప్పేసి ఏమనుకోవట్లేదు. కానీ మనం ఫన్గా వాళ్ళకి నేర్పించే విధంగా నేర్పిస్తూ ఉండాలన్నమాట. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, మనం కూడా చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తామన్నమాట. సో వింటర్ కాబట్టి మనం ఈ టైంలో కొంచెం అలవాటు చేయొచ్చు. మనము రైమ్స్ లెక్క చెప్పడము లేదా చిన్నవి ఏదో అలా రైమింగ్ లెక్క, సాంగ్ లెక్క చెప్తుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఏదో మా అమ్మ ఏదో చెప్తుంది అని చెప్పి అనిపిస్తుంది అనమాట. 6 months నుంచే మా బాబు అయితే అలానే చెప్పాడు. బుక్స్ విషయం వచ్చేసరికి 1 year నుంచి స్టార్ట్ చేశాను నేను. 8 months అరౌండ్ కూడా కొంచెం లైట్గా స్టార్ట్ చేశాను. 1 year నుంచి అయితే కొంచెం స్టార్ట్ చేశాను పూర్తిగా. సో అప్పుడైతే ఈ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి నాకైతే ఆన్లైన్లో. ఇవి బాగా నచ్చాయి అనమాట. అమెజాన్లోనే ఎక్కువగా పర్చేస్ చేశాను. ఫస్ట్ వచ్చేసి ఎర్లీ లెర్నింగ్ లెక్క నేను ఈ బుక్స్ అనేది ఆర్డర్ చేశాను అనమాట. ఇవి షేప్స్, యానిమల్స్, వెజిటేబుల్స్ ఇలా అన్నీ ఉంటాయన్నమాట. వెజిటేబుల్స్, కలర్స్ అండ్ బర్డ్స్ నేమ్స్ ఇలా అన్నీ ఉంటాయన్నమాట. ట్రాన్స్పోర్ట్ అని చెప్పి అన్నీ చదవరు, నేనైతే అది ఒప్పుకుంటాను. కొన్ని మాత్రం వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట. కొంచెం చెప్తా ఉంటే షేప్స్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 1 year వాళ్ళకి షేప్స్, యానిమల్స్, మళ్ళీ వెజిటేబుల్స్, బర్డ్స్ ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ అంటే కొంచెం అంతగా ఎక్కువ ఉండదు ఇంట్రెస్ట్. ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి కదా, అవి కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఫ్లాష్ కార్డ్స్ అయితే కొంచెం 6 months నుంచి స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ బుక్స్ అయితే చాలా బాగా నచ్చాయి, చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి నాకైతే. మా బాబు చాలా వరకు చెప్పేస్తాడనమాట అడిగితే. 1 year అరౌండ్ ఆ టైంలో బాగానే చెప్పాడు. ఆ వీడియో ఉంటే ఒకవేళ పోస్ట్ చేస్తాను నేను. A for B for cat. D for dog. E for egg. F for fish. ఇవి సెట్ ఉంటాయి అన్నమాట. షేప్స్, కలర్స్, వెజిటేబుల్స్, అన్ని ఫ్రూట్స్ అన్నీ ఉంటాయన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు ఈ బుక్స్ అయితే. స్టోరీ బుక్స్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. ఊరికే ఇంకా యాక్టివిటీ బేస్డ్ రీడింగ్ చదవడమే కాకుండా జస్ట్ లిజనింగ్ స్కిల్స్ కూడా ఉండాలి కదా. సో అందుకోసం అని చెప్పి స్టోరీ బుక్స్ కూడా ఆర్డర్ చేశాను. స్టోరీ బుక్స్ వచ్చేసరికి ఇలా అంటే జస్ట్ స్టార్టింగే కదా అని చెప్పి నార్మల్వి ఆర్డర్ చేశాను. టెస్ట్ చేయడం కోసం అని చెప్పి ఆర్డర్ చేశాను. ఇవి జస్ట్ కొన్ని రోజులకు మాత్రమే చదివిపించాను, తర్వాత వేరే మంచివి కొన్నాను అనమాట. సో ఇవి జస్ట్ శాంపుల్గా ఆర్డర్ చేశాను, ఎలా వస్తాయా అని చెప్పి చూడడానికి. కానీ ఇవి కూడా ఇంట్రెస్టింగ్గా విన్నాడు అనమాట. సో నాకైతే నచ్చాయి, చాలా బాగున్నాయి. ఇవి ఏంటంటే ఫోనిక్ స్టోరీస్ అని చెప్పి ఉన్నాయన్నమాట. సో ఇలా పిక్చర్స్ మెయిన్గా పిక్చర్స్ ఇంట్రెస్టింగ్ అనిపించాలన్నమాట పిల్లలకి. ఎప్పుడైనా పిక్చర్స్ పెద్దగా ఉండాలి పిక్చర్స్. సో దానివల్ల వాళ్ళు మనం చెప్తుంటే ఆ పిక్చర్స్ని చూసి వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటారు కదా. సో అదైతే బాగుంటుంది. ఇట్లా 2 బుక్సే చాలా మంత్స్ వరకు ఉంచా అనమాట, ఎక్కువ కొనలేదు. కొంచెం ఇవి అయిపోయాక కొంచెం వీటి మీద బోర్ కొట్టాక తర్వాత ఏమైనా ఆర్డర్ చేద్దామని చెప్పి ఇంకా కొనలే అనమాట. బెస్ట్ ఏంటంటే మనకి అమెజాన్లో ఏ ఏజ్కి తగ్గట్టు ఆ బుక్స్ ఉంటాయన్నమాట. సో 2+, 3+, 1+ అలా ఉంటాయన్నమాట. సో అది బాగా నచ్చింది. అండ్ 2+కి వచ్చేసరికి కొంచెం నేను ఇలా రాయగలుగుతాడా లేదా అని టెస్ట్ చేయడం కోసం ఇట్లా ట్రేసింగ్వి పెట్టాను అనమాట. వాళ్ళు అప్పుడే గ్రిప్ ఉండదు పాపం, రాయలేరు. కానీ
ట్రై చేశాను అనమాట. ఒకవేళ రాస్తాడా, రాయడా అని. మనకు కూడా పెద్ద ఫస్ట్ టైం కదా! పెద్ద ఐడియా ఉండదు కదా! కాకపోతే ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పి ట్రై చేశా. చూపించేవాడనమాట మా బాబు అయితే కొంచెం రాయడానికి అలా. సో, ఊరికే స్క్రీన్ టైమే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూర్చోబెట్టి కొంచెం చదివిపిస్తూ ఉండేదాన్ని. దానివల్ల ఏంటంటే పిల్లలకి ఇది అయిపోయింది బానే అనమాట. దీన్ని బానే రాసాడు. సో, దీంట్లో రైమ్స్ ఇలా ఏ ఫర్ అవి కూడా ఉంటాయి. బాగా చిరాకు చేసేసాడు కానీ చాలా బాగుంటుంది బుక్. ఇలా రైమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో, నర్సరీ ఆల్ ఇన్ వన్ అని చెప్పి ఉంటుంది. చూడండి బాగుంది. ఇది హుక్ అండ్ లూప్ ఫన్ యాక్టివిటీ బుక్ అని చెప్పి చూశాను. బాగా యాక్టివిటీ బుక్స్ ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటున్నాయి పేజెస్లో. నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చాలా ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. కానీ కొంచెం ప్రైజెస్ ఎక్కువ అనిపిస్తున్నాయి. కానీ అమెజాన్లో దానికంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నా కానీ కొంచెం బాగుంటున్నాయి. దానికోసం అని చెప్పి చూశాను. కానీ ఇది నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. జస్ట్ వాళ్ళే హుక్ లెక్క ఇస్తారు అండ్ లూప్ లెక్క రెండు మనము అతికించుకోవాలన్నమాట. ఒక షీట్ ఇస్తారు, దాన్ని మనం ఇలా స్టిక్ చేసి అతికించుకోవాలి. హుక్ అండ్ లూప్ లెక్క అనమాట ఇవి. ఇలా చూడండి, ఇలా ఇవి ఇస్తారు, అవే మనం తీసి అవే మనం అతికించుకోవాలన్నమాట. దానివల్ల ఏంటంటే డిస్టర్బెన్స్ అయ్యేది నాకు. ఎందుకంటే మా బాబు అవి పాడేయడము అలా చేసేవాడు. ఆల్రెడీ మనకి ఇలా స్టిక్ చేసి ఇచ్చే బుక్స్ ఉంటాయి కదా, అవైతే బెస్ట్ అనమాట. అవైతే జస్ట్ మనం స్టిక్ చేస్తే అయిపోతుంది అవైతే బుక్స్. కానీ ఇవి మాత్రం ఇవి కూడా మనమే పెట్టుకోవాలి అనేసరికి డిస్టర్బెన్స్ అయితే అయ్యింది. సో కాకపోతే ఇవి రీడ్ చేసేవాడు. ఏ ఫర్ ఏంటి, బీ ఫర్ ఏంటి చాలా వరకు పెట్టేవాడు, ట్రై చేసేవాడు. కానీ ఇవి కూడా తీసేవాడు అనమాట. అవి కొంచెం డిస్టర్బెన్స్ అయ్యేది, ఎక్కడెక్కడో పడేసేవాడు. కానీ బాగుంటుంది బుక్. జస్ట్ ఇలా చూసి ఏ ఫర్ ఏంటి, బీ ఫర్ ఏంటి అలా అన్నీ చదువుకోవచ్చు అనమాట. అడ్వాన్స్డ్గా ఉన్నది బుక్ అయితే. చూడండి, ఓకే. సో పెద్ద సాటిస్ఫై అవ్వలే బుక్. 2 ఇయర్స్కి కొన్నా కదా, ఇదేమో 2 ఇయర్ ప్లస్ అని ఉంది. క్లాప్ జాయ్ వాళ్ళది. ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది, చాలా బాగా నచ్చింది అండ్ రికమెండ్ చేస్తే కూడా ఇది కొనుక్కోమని చెప్పి. నేను ఏ ఏజ్కి తగ్గట్టు ఆ ఏజ్కి ఉందన్నమాట అమెజాన్లో. చాలా బాగుంటుంది. ఇవి మాత్రం చూడండి ఇలా స్టిక్ చేసి ఉంటాయి కాబట్టి జస్ట్ మనము ఇలా పెట్టుకొని ఇలా జస్ట్ స్టిక్ చేయొచ్చు అనమాట. ఈజీ అయిపోతుంది. అది మాత్రం అలా ఉండదు, ఇవి కూడా మనమే పెట్టుకోవాలన్నమాట. సో దానివల్ల ప్రాబ్లమేటిక్ అనిపించేది. ఇది మాత్రం డైరెక్ట్గా ఇలా స్టిక్ చేస్తే సో ఈజీ అయిపోతుంది. రీసెంట్గా వీటిని క్వైట్ బుక్ అని కూడా అంటున్నారు. ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటున్నట్టు ఉంటుంది ఈ బుక్ అయితే. కూర్చొని అన్నీ పెడతారనమాట ఇంట్రెస్టింగ్గా. సో ఇలా ఉంటుంది బుక్ అయితే. 2 ఇయర్స్ ప్లస్ వాళ్ళకి తీసుకున్నాను అనమాట. సో తీసుకోవాలి. నెక్స్ట్ 3 ఇయర్స్ ప్లస్ వాళ్ళది కూడా ఉన్నాయి, అవి చూసి తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇలా బిగ్ అండ్ స్మాల్ అన్నీ అనమాట. కలర్ సార్టింగ్, షార్టెస్ట్ టు టాలెస్ట్ అన్ని నెంబర్. సో మనప్పుడు మాత్రం ఇలా లేవు బుక్స్. ఇప్పుడు వీళ్ళకైతే చాలా బాగా వచ్చాయన్నమాట. అన్నీ ఇట్లా యాక్టివిటీ బేస్డ్ ఉంటున్నాయి. సో బెస్ట్ బుక్ అని చెప్పొచ్చు ఈ బుక్ని. ఎమోషన్స్ చాలా బాగా చాలా బాగా పెట్టేవాడు అనమాట మా బాబు అయితే. సో రికమెండ్ చేస్తాను నేనైతే. యాక్టివిటీ బుక్, ఒక స్టోరీ బుక్, ఒక యాక్టివిటీ బుక్, ఒక స్టోరీ బుక్ అలా పెట్టేదాన్ని అనమాట. సో మరీ ఎక్కువ పెడితే ఏంటంటే క్లమ్జీగా అనిపించి వాళ్ళకి ఇంట్రెస్ట్ పోద్దనమాట. కొంచెం ఎక్కువ టైం తీసుకొని పెడుతూ ఉండాలి, వెమ్మటెమ్మటే పెడుతూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోద్ది. సో నేను కొంచెం తీసుకునేదాన్ని, టైం తీసుకొని లేట్గా పెట్టేదాన్ని, గ్యాప్ ఉంచేదాన్ని. బేసిక్ ఏంటంటే ఇది వచ్చేసి యానిమల్ టేల్స్ ఫ్రమ్ పంచతంత్ర. ఇది కూడా బాగుంది. అన్ని రకాల స్టోరీస్ ఉంటాయి, పంచతంత్ర స్టోరీస్ ఉంటాయి కదా మనకి. సో అది గీసాడనమాట. ఇంకా పిల్లలుగా గీస్తారు కదా. సో ఇక్కడ చూడండి అన్ని పంచతంత్ర స్టోరీస్ అన్నీ ఉంటాయి. ఎప్పుడైనా ఇలా స్ట్రాంగ్ బైండింగ్ ఉండే బుక్స్ తీసుకుంటే ఏంటంటే పిల్లలు చింపరనమాట. సో నేను ఫస్ట్ చెప్పాను కదా ఈ బుక్స్ కొంచెం శాంపుల్గా తీసుకున్నా అని చెప్పి. ఇవైతే కొంచెం చింపేసేవాడు, కొంచెం నలిపేవాడు అనమాట. ఇక చూడండి ఎలా నలిపేవాడో. ఇవి మాత్రం అలా నలగవు కదా, కొంచెం స్టాండర్డ్గా ఉంటాయి. కొంచెం చదివించేటప్పుడు కూడా మంచిగా అనిపిస్తాయి, ఇట్లా ఈజీగా ఉంటాయి అన్నమాట. చూడండి పిక్చర్స్ ఎక్కువ ఉండాలి ఎప్పుడైనా పిల్లలకి.
పిక్చర్స్ని మనం ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఒక్కొక్కసారి అర్థం అవ్వదు, ఎందుకంటే మనం ఎక్కువ తెలుగునే మాట్లాడతాం కదా. సో తెలుగులోనే చెప్పడానికి ట్రై చేయండి, తర్వాత మెల్లగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అలవాటు చేయండి. సో ఇట్లా బాగుంటాయి బుక్స్. నైట్ టైం ఎక్కువ చదివిపిస్తే ఏంటంటే వాళ్ళు తొందరగా స్లీప్లోకి అయితే వెళ్ళిపోతారు. బుక్ అని చెప్పొచ్చు ఇది కూడా, పంచతంత్ర స్టోరీస్తో పాటే నేను కోవాలా హూ కుడ్ అని చెప్పి ఒక బుక్ చూశాను ఆన్లైన్లో. సో అది బాగా నచ్చింది. దాని స్టోరీ, దాని రివ్యూస్ చూశాను, చాలా బాగా అనిపించింది అనమాట. ఈ బుక్ కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది, కానీ మనం చదివి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే మోరల్ స్టోరీ అనమాట. మోరల్ స్టోరీస్ ఎక్కువ ఉంటాయి. ఇట్లా పంచతంత్రాలు కూడా అంతే, మోరల్ స్టోరీస్ ఉంటాయి. చూడండి పిక్చర్స్. వాళ్ళు ప్లే చేసుకునే టైంలో అస్సలు చెప్పకండి, ఇంట్రెస్ట్ చూపిరు. కొంచెం కామ్గా ఉండే టైంలో చెప్పండి, కొంచెం ఫుడ్ తినిపించే టైంలో అండ్ నైట్ టైంలో అలా చెప్తే ఏంటంటే ఇంట్రెస్టింగ్గా వింటారు. ఊరికే కూర్చొని చెప్తూ ఉన్నా కానీ వాళ్ళకు కూడా నచ్చదు. మేము ప్లే చేసుకోవాలి కదా అన్న మూడ్లో ఉంటారనమాట. సో ఊరికే చదివించకండి, జస్ట్ కొంచెం ఫుడ్ తినే టైంలో అలా డైవర్ట్ చేయడం కోసం అలా చూపించచ్చు. స్క్రీన్ టైం చూపించకుండా బేసిక్గా ఏంటంటే నెక్స్ట్ ఈ గుడ్ హ్యాబిట్స్ బుక్ అనమాట. కొంచెం అల్లరి చేస్తున్నాడని చెప్పి పెట్టా అనమాట. కొంచెం టైం టు టైం ఇలా బ్రష్ చేసుకోవడం ఇవన్నీ చూపిస్తే కొంచెం అల్లరి తగ్గిద్దని చెప్పి పెట్టాను, కానీ తగ్గదు తొందరగా, ఏదో జస్ట్ అట్లా పెట్టా అనమాట. ఇలా చూసి కొంచెం ఫాలో అవుతారు ఒక్కొక్కసారి కదా పిల్లలు అని చెప్పి పెట్టాను. చూడండి ఇలా ఎంతో కొంత అలవాటు చేద్దామన్న ప్రయత్నమే తప్ప ఏదో రుద్దుదామని చెప్పి కాదు, జస్ట్ ఏదో ప్రయత్నం చేద్దామని చెప్పి పెట్టా అనమాట. ఇది గుడ్ మేనర్స్. రీసెంట్గా ఈ బుక్స్ పెట్టా అనమాట. 200+ యాక్టివిటీస్ ఫర్ కిడ్స్. ఇది 3+ వాళ్ళకి. ఇప్పుడు 3 years కదా, 3 end off వచ్చేసాయి. 3 end off వాళ్ళకైతే బాగుంటుంది బుక్. కాకపోతే ఇందులో ఏంటంటే 3 కంటే కూడా కొంచెం అడ్వాన్స్డే అనిపించాయి నాకు. కొన్ని మాత్రం కలరింగ్, కౌంటింగ్, అలా సార్టింగ్ అట్లాంటివి అయితే బాగున్నాయి, కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ అలాంటివి బాగున్నాయి, కానీ కొన్ని అప్పుడే వాళ్ళకి స్పెల్లింగ్స్ అవి చదవడం రాదు కదా, అవి కూడా ఉన్నాయన్నమాట ఇందులో. కొంచెం అదొక్కటే నచ్చలేదు, మిగతా అన్నీ అయితే బాగున్నాయి. కలరింగ్, నెంబరింగ్ కొంచెం అడ్వాన్స్డ్ అయితే వెళ్ళిపోయారు ఇందులో, కానీ కొన్ని మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. ఎక్కువ కౌంటింగ్, డిఫరెన్సెస్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవి కూడా చాలా బాగున్నాయి. కలరింగ్ ఇది కూడా అంతే. 200+ బ్రెయిన్ గేమ్స్ ఫర్ కిడ్స్ అంట. ఇది కూడా 3+ వాళ్ళకే, 3 వాళ్ళకే. గేమ్స్ అంటే వీళ్ళకి అంతే, ఇంకా ఎక్కువ కలరింగ్, మ్యాచ్ ద ఫాలోయింగే ఉన్నాయి ఇందులో కూడా. సో ఏ లెటర్ తర్వాత ఏది వస్తుంది, ఏ నెంబర్ తర్వాత ఏది వస్తుంది, కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టుగా పిక్చర్స్ ఇస్తే అర్థమవుతుంది కదా. సో అలా అనమాట. ఈ సింగింగ్, డ్యాన్సింగ్ అలా పిక్చర్స్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నారు ఇక్కడ. ఆ టైప్ ఉంటుంది అనమాట. కలర్స్, కౌంటింగ్, బేసిక్గా వీళ్ళకి 3 వాళ్ళకి ఏంటంటే 3 age వాళ్ళకి మ్యాచ్ ద ఫాలోయింగ్, నెంబర్స్, కలర్స్ ఎక్కువ ఇవే ఉన్నాయి. స్పెల్లింగ్స్ అప్పుడే రావు, ఇందులో కూడా కొంచెం స్పెల్లింగ్స్ ఇచ్చారు, కానీ అప్పుడే చెప్పరు స్పెల్లింగ్స్, అవి ఇచ్చారనమాట. కానీ ఓకే, ఇది ఎప్పటికైనా యూజ్ అవుతుంది. 4 year వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, 4 years వాళ్ళకి కూడా. ఇంకా బాగా 16 months అరౌండ్ ఆ టైంలో స్టిక్కర్స్ పెట్టడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆల్రెడీ ఒక స్టిక్కర్ బుక్ అయిపోయిందనమాట. మా వాడు ఏం లేదండి, స్టిక్కర్ బుక్ తెచ్చిన 2-3 daysలోనే కంప్లీట్ చేసేస్తాడు. దాన్ని నేను మెల్లగా దాచిపెట్టి కొన్ని ఇస్తాను అనమాట. సో అట్లనే ఊరికే ఇంకా అదే చదువుకుంటూ ఏముంటాడులే అని చెప్పి 3+ వాళ్ళకి స్టిక్కర్ బుక్స్ కూడా షేప్స్, దీంట్లో కూడా లెర్నింగ్ లెక్క అనమాట. ఇంకా షేప్స్ లెక్క అన్ని షేప్స్ చూడండి, సర్కిల్, స్క్వేర్ అని అన్ని దీంట్లో కూడా లెర్నింగ్ టైప్లోనే ఉంది, యాక్టివిటీ టైప్లో. మనప్పుడు ఇవన్నీ ఉంటే ఎంత బాగుందో అనిపిస్తుంది. అన్ని స్టిక్కర్స్ కొట్టేశాడు, అయిపోయినాయి కూడా. 2 daysలో అయిపోగొడతాడు. మెల్లగా దాన్ని దాచిపెట్టి నేను ఒక 1 week అయితే చేస్తాను.
కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. పర్పుల్ అని, ఆరెంజ్ అని, బ్రౌన్ అని, బ్లాక్ అని అలా. ఇంకా డీమార్ట్‌లో కూడా చాలా బుక్స్ అవైలబుల్‌గా ఉంటున్నాయి ఈ మధ్య. డీమార్ట్‌లో కూడా కొంచెం చూసి కొనుక్కోవచ్చు. నాకైతే నచ్చుతున్నాయి. మెయిన్‌గా ఏంటంటే పెయింటింగ్, డ్రాయింగ్ అవి బావుంటున్నాయి డీమార్ట్‌లో. సో, అవి కూడా ఒకసారి చూడండి. ఇవ్వండి మా బాబు బుక్స్ కలెక్షన్. ఇంకా చాలానే కొనాలి. మెల్లగా ఒక్కొక్క ఇయర్‌కి తగ్గట్టు అలా కొంటాను. ఒకేసారి కొనననమాట. స్టోరీ బుక్స్, మోరల్ స్టోరీస్ బుక్స్ ఉంటాయి కదా! అవి ఎక్కువ కొందామని చూస్తున్నాను. అండ్ యాక్టివిటీ బేస్డ్ బుక్స్ కూడా కొంటాను. ఇయర్‌కి గ్యాప్ ఇచ్చి కొంటా అనమాట. మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మెయిన్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బాయ్. కీప్ వాచింగ్.